పశ్చిమ బెంగాల్లోని 2 నియోజకవర్గాలలో 15 బూతులలో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది. అయితే పోలింగ్ సమయంలో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదు నేపథ్యంలో డైమండ్ హార్బర్, మగ్రాహట్ వెస్ట్ నియోజకవర్గాలలోనే 15 బూతులలో తిరిగి రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. అలాగే మగ్రాహట్ పశ్చిమలోనే 11, డైమండ్ హార్బర్లోనే 4 కేంద్రాలలో శనివారం రీపోలింగ్ జరుగుతుందని ఈసీ ఈ మేరకు ఉత్తర్వుల్లో వెల్లడించింది. అయితే వీటితో పాటు 30 కేంద్రాలలోనూ రీపోలింగ్ జరిపించాలని బీజేపీ కోరుతుంది. దీనిని కూడా ఈసీ పరిశీలిస్తుంది. ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ రోజున ఫలితాల్లో ఈవీఎంలపై బీజేపీ గుర్తు కనిపించకుండా టేప్ అంటించిన వీడియో కూడా అప్పుడు వైరల్ అయింది. అలాగే పశ్చిమ బెంగాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఏప్రిల్ 29న నిర్వహించిన పోలింగ్ కు సంబంధించి మగ్రాహత్ వెస్ట్, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు నుంచి అందిన నివేదిక మరికొన్ని కీలక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో సెక్షన్ 58 సబ్ సెక్షన్ 2 ప్రకారం ఈ 2 స్థానాల కింద పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 29న నిర్వహించిన పోలింగ్ చెల్లదు. సదరు పోలింగ్ స్టేషన్లలో మే 2న రీపోలింగ్ నిర్వహిస్తున్నామని బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి ఉత్తర్వులలో పేర్కొన్నారు. అయితే మొత్తం 15 బూతులలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుందని తెలిపారు. అదే విధంగా పోలింగ్ జరిగే ప్రాంతాలలో చాటింపు ద్వారా వీలైనంత విస్తృత ప్రచారం కల్పించారు. అదే విధంగా రీపోలింగ్ జరుగుతుందని పోటీ చేస్తున్న అభ్యర్థులకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. మొత్తానికి బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు 2 దశల్లో పోలింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో రికార్డు స్థాయిలో 92% పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తొలి దశలో 152 సీట్లలో ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్ లో 93% ఓటింగ్ నమోదైంది. రెండో దశలో 92% దాటింది. అలాగే మే 4న ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు నివారించేందుకు ఎన్నికల సంఘం అత్యంత అప్రమత్తంగా ఉంది. తమ పార్టీ తరపున ప్రతినిధులు లేకుండానే బ్యాలెట్ బాక్సులను తెరిచారని ఆరోపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగడంతో ఓట్ల లెక్కింపు జరిగే 7 ప్రాంతాలలో ఆందోళనలు, నిరసనలు పోలీసులు నిషేధించారు. అలాగే అటు తృణమూల్ ఆరోపణలను పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ దాన్ని తోసిపుచ్చారు.